నమస్తే అండి అందరికీ. ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చి చేస్తున్నాను. ఈరోజు డిన్నర్కి అదే మాకు. మనం కళాయి పెట్టుకున్నాము. ఆయిల్ అయితే వేసుకుందామండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసుకుందాము. నేను వచ్చేసి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి. అది కొంచెం కారం కూడా వేసుకుందాము. కొంచెం సాల్ట్ బాగా కలుపుకుందాము మూడింటిని. వీటిని అయితే మనం పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం చిన్నగా తరుక్కున్న బంగాళదుంపల్ని వేసుకుందాము. అలాగే క్యారెట్ కూడా, బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 5 minutes వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాము. జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయ్యేంత వరకు జీలకర్ర కలుపుకున్నాము. అలాగే మసాలా పౌడర్ అండి. జీలకర్ర, ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేద్దాం. కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. బాగా కలుపుతాము. ఇవన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం రైస్, అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకుందామండి. ఇదిగోండి, నేనైతే ముందుగా రైస్ని అయితే కుక్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ని అయితే మనం ఇందులో వేసుకుందాము.
బాగా కలుపుకుందాం. అలాగే ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ని కూడా ఇందులో వేసేద్దాము. బాగా కలుపుకుందామండి ఇప్పుడు వీటిని. ఇందాక మనం సాల్ట్ అయితే వేసాం కదండి, అదైతే సరిపోదు. ఇప్పుడు మనకి ఎంతైతే కావాలో మనకు రుచికి తగ్గ సాల్ట్ని అయితే మళ్ళీ ఇప్పుడు మనం వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం బాగా. ఇదిగోండి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాము. అలాగే రుచికి తగ్గట్టుగా మనం లెమన్ అయితే వేసుకుందామండి. ఫైనల్గా లెమన్ వేసుకుందాము. ఇదిగోండి ఫైనల్గా అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి ఫ్రైడ్ రైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ని అయితే ప్లేట్లో వేసుకుంటున్నాను. టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సాల్ట్, లెమన్ అన్నీ సరిపోయాయి. చాలా అయితే చాలా బాగుంది.